ఉన్నటువంటి ఎఫ్సీఐని ఆ రోజు మన ప్రియతమ నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల ప్రయత్నంతో దివంగత వెంకటస్వామి గారు మా నాయకులందరూ కూడా శ్రీధర్ బాబు గారు జిల్లా సంబంధించిన నాయకులు అందరూ పోరాటం చేస్తే ఆర్ఎస్ఎల్కి ఇవాళ తెలుసు ఈ రాష్ట్రానికి యూఏఏ ఇవ్వడంలో ప్రధాన భాగస్వామ్యాన్ని మనకు 11.5% భాగస్వాములుగా దీంట్లో మనకు రావాల్సిన హక్కు ఇండస్ట్రీ మన దగ్గర మనకు సంబంధించిన ప్రాంతం ఉంది కాబట్టి 50% యూరియా రావాల్సినటువంటి అవసరం ఇవాళ దురదృష్టం పోయినసారి అయినప్పుడు 40% వచ్చిందని చెప్తా ఉన్నారు 11-12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వస్తే ఈసారి 11 లక్షలు ఈసారి ఇంకా అనుకున్న దాంట్లో ఇవ్వకపోగా పైకెళ్ళి 20% కూడా మనకు పూర్తి కాలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఇది ప్రారంభమైన తర్వాత ఇది కట్టిన తర్వాత ప్రారంభం కావడానికే ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయడం తర్వాత ఆ రోజు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారో ఒక కాంట్రాక్ట్ ఉంది ఇంజనీరింగ్ ఈఐఎల్ అని వాళ్ళు ఈ పైప్ లైన్ సంబంధించిన పని చేస్తారు వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన పని చేస్తారు దాని మీద నాణ్యతగా ఉందా లేదా అనేటువంటి ఒక సమాచారం ఇప్పటివరకు లేదు. దీన్ని పట్టించుకుంటున్న లేదు. ఎవరైతే కట్టింది ఒకరైతే చేసింది మేమని చెప్పారు. ఆ ఉన్న కాలంలో జరిపిన పనంతా కూడా నాణ్యత లేకుండా ఇవాళ ప్రమాదాలకు ఇవాళ కారణమవుతా ఉంది. ఇలా ఆర్ఎఫ్సీలు ఇప్పటికీ ప్రారంభమైన దశ నుంచి ఇప్పటికీ ఇది 4వ సారి కావచ్చు. ఒకసారి అమోనియా లీక్ అయితే 4 సార్లు ఇది మెయింటెనెన్స్కి రావడం అది కూడా రైతులకు ఎప్పుడైతే యూరియా అవసరం ఉంటుందో అప్పుడే రావడం చాలా దురదృష్టకరం. దీని మీద గతంలో వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతంలో పక్కకే వీళ్ళపల్లి ఉంటుంది. అక్కడ మనుషులు ఉండలేని పరిస్థితి. దాన్ని R&R కింద తరలించాలని అనేక ఉద్యమాలు చేసినాం. అమోనియా లీకేజ్ అయిపోయి వాడలలో ఉండకుండా ఊళ్ళోనే ఉండలేనటువంటి పరిస్థితి ఉండేది. ఇండస్ట్రీని జాగ్రత్తగా నడిపించాల్సిన బాధ్యత అధికారులతో పాటు దాన్ని ఎవరైతే కట్టిరో వారిపై చర్య తీసుకోవాలని నేను ఈరోజు శాసనసభ్యుడిగా డిమాండ్ చేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వాన్ని. ఇది మా ప్రాంతం, అన్ని త్యాగాలు చేసి రాష్ట్రంలో రైతులను ఆదుకోవడానికి ఈరోజు ఆర్ఎఫ్ఎల్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినాం. మాకు రావాల్సిన మా హక్కు 50% రావాలి. దాంతోపాటు దీనికి ఇంత అజాగ్రత్తగా దీని మీద పూర్తిగా ఏమంటారు పటిష్టమైనటువంటి కార్యాచరణ తీసుకోకుండా నాణ్యత లేకుండా కట్టడం వలన ఇది అవుతుంది. కాబట్టి ఏదైతే కంపెనీ ఉందో ఈఐఎల్ అనే కంపెనీని దోషిగా నిలబెట్టండి, వారిపై ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్తా ఉన్నా. నేను ఈరోజు ప్రభుత్వం ద్వారా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా. నా శాసనసభ్యుడిగా నేనే రాతపూర్వకంగా ఇచ్చే కార్యక్రమం చేస్తానన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు అధికారులను కోరుతా ఉన్నా త్వరితగతిగా పూర్తి చేసి 50% మాకు వచ్చేటువంటి యూరియాని త్వరితగతిగా ఈ రిపేర్లు పూర్తి చేసి యూరియా ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు తీసుకోండి. ఇవాళ చూస్తాను నేను ఆశ్చర్యపోతున్నా. నిజంగా ఇండస్ట్రీ ఉన్నందుకు సంతోషపడాలన్నా లేకుంటే మా నగరంలో అణుబాంబు హైడ్రోజన్ బాంబ్ లాంటి ఒక ప్రాణాలకు తెగించి మనం రోజు ఇక్కడ దేశానికి సేవ చేయాలని చూస్తూ ఉన్నాం. కానీ దీని నాణ్యత, దీని భద్రత, దీని అంశంలో కొంచెం కూడా చొరవ చూపని కేంద్ర ప్రభుత్వ అధికారులని నిలదీస్తున్నా, ప్రశ్నిస్తున్నా. రేపేదైనా ప్రమాదం జరగడానికి జరిగితే ఎంత దారుణమవుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ నడపాలి, ప్రజా సంక్షేమం జరగాలి. కానీ దానికి తగ్గినట్టు నాణ్యత, దానికి సంబంధించిన భద్రత, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా గమనించి కఠినమైన పర్యవేక్షణ జరపాల్సినటువంటి పరిస్థితులను విషయాన్ని చెప్తా ఉన్నాం. ఇది మాటికి ఈ రకంగా ఇదవుతుందంటే ఏదో ఒక రోజు ప్రమాదం జరుగుతుందని ఒక భయం ఇవాళ ప్రజల్లో ఉంది, నాకు కూడా ఉంది. తర్వాత ఇది ఒకటే కంపెనీ, 5 కంపెనీలు కలిసి దీనికి ఒక యాజమాన్యం ఎవరో చైర్మన్ ఆఫీస్ ఉంటుందో ఢిల్లీలో ఉంటుంది. నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీకున్న ఒకే ఒక ఆర్ఎఫ్సిఎల్ ఢిల్లీలో ఎందుకయ్యా? ఢిల్లీలో ఎందుకు ఆర్డర్ నుంచి నోటీసులు ఇస్తారు? స్థానికులు ఇక్కడ ఎందుకు ఇయ్యారు? మీరు నోటీసులు ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు ఏం చేస్తారో, ఎవరి ఉద్యోగాలు పెడతారో తెలియదు. ఢిల్లీ నుంచి అందరూ వస్తూ ఉన్నారు. మీ ఆఫీస్ తరలించి వెంబటే ఇక్కడ వేయండి.
మీకు సంబంధించిన ఇంకొక ఫ్యాక్టరీ ఏదైతుందో దానికి సంబంధించిన వాళ్ళు డిమాండ్ చేస్తే మీరు ఎక్కడైతే ఆఫీస్కి అక్కడ తరలించారో ఇతర సంస్థలకు సంబంధించింది ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న ఆర్ఎఫ్సికి సంబంధించినటువంటి ఈ యొక్క చైర్మన్ ఏదైతే కేంద్ర ఆఫీస్ ఉందో అది రామగుండంలోనే ఏర్పాటు చేయాలి. దాంతోపాటు దాని ఏమంటారు జెడ్ఎల్డి ఈ జీరో లెవెల్ క్లీన్ చేసే ఒక ఫ్యాక్టరీని ఒకసారి కాదు 100 కోట్లు 150 కోట్లు 150 కోట్లు దాన్ని ప్రతిసారి టెండర్లు పెడతారు. టెండర్ల కక్కుర్తి కాపుతారా, కమిషన్ల కక్కుర్తి కాపుతున్నారా, వేరే వాళ్ళకి ఇచ్చుకుందాం ఆపుతారా, ఎవడు వస్తలేడా లేకుండా వాళ్ళకి ఏమైనా కమిషన్లు సరిపోతలేవా నాకు అర్థమవుతలేదు. ఈ ప్రాంతంలో ఎంబటే ఆ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలి. దాంతోపాటు దీనికి సంబంధించిన బ్యాగ్స్ కుట్టేటువంటి ఇండస్ట్రీని ఇవాళ స్థానిక మహిళా సంఘాలకు అప్పచెప్పి వారి ద్వారా ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఈరోజు